వీడియోకు మీ అందరికీ కూడా స్వాగతం. ఈ రోజు వీడియో యొక్క సారాంశం ఏంటిది అంటే మన ప్రాంతంలో మన అహ్మద్గూడకు సంబంధించి డబుల్ బెడ్రూమ్ లో ఎంతమంది లబ్ధిదారులు అయితే ఉన్నారో ఈ లబ్ధిదారుల దగ్గర నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ కు సంబంధించి అమౌంట్ అనేది అధికంగా తీసుకుంటున్నారు అనే విషయము చాలా మటుకు లబ్ధిదారులకు అందరికీ కూడా తెలిసిన విషయమే. అంటే మనకు ప్రాపర్టీ ట్యాక్స్ అనేది 1640 రూపాయలు పర్ యానం, అంటే సంవత్సరానికి మనము 1640 రూపాయలు చొప్పున కట్టాలి. కానీ ఈ ప్రాపర్టీ ట్యాక్స్ ఎవరైతే సర్టిఫికేట్ వాళ్ళు మనకి ఇస్తున్నారో వాళ్ళు ఎన్ని పైసలు తీసుకుంటున్నారు అని అంటే 2000 రూపాయలు తీసుకోవడం జరుగుతుంది అనేది మనందరికీ తెలిసిన విషయమే. కొంతమంది లబ్ధిదారులు ఏదో ఛాయ్ పైసల కోసం అనేసి మిగతా ఖర్చుల కోసం అని 50 ఇస్తున్నామన్నా అని కూడా చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. కానీ మనకు మన మొబైల్లోనే ఈ ప్రాపర్టీ ట్యాక్స్ అనేది మనంతలో మనమే స్వయంగా తీసుకొని దాని ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు అనే విషయము చాలా మంది లబ్ధిదారులకు తెలియదు. ఈ రోజు వీడియో యొక్క సారాంశం కూడా ఇదే. మనమే మన ప్రాపర్టీ ట్యాక్స్ అప్లికేషన్ పెట్టిన తర్వాత ఇది అప్రూవల్ అయిన తర్వాత దాని సర్టిఫికేట్ ను ఏ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవాలి అనేది ఈ రోజు ఈ వీడియోలో మీ అందరికీ కూడా చూపిస్తున్నాను. మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇందులో మీరు సిడిఎంఏ తెలంగాణ పిటిన్ నంబర్ సెర్చ్ అనేసి మీరు టైప్ చేయండి. ఈ టైప్ చేసిన తర్వాత దీన్ని ఎంటర్ కొట్టారనుకోండి, అప్పుడు మీకు మీ యొక్క స్క్రీన్ ఈ రకంగా వస్తుంది. ఇక్కడ ప్రాపర్టీ ట్యాక్స్ పేమెంట్ అనేది ఉంది కదా, దాన్ని ఒకసారి మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు మీకు ఏదైతే స్క్రీన్ ఈ రకంగా కనబడతా ఉంటుంది. ఇక్కడ మీరు ఈ మూడో అంశాన్ని కానీ మీరు చూసుకుంటే సర్చ్ యువర్ ప్రాపర్టీ ట్యాక్స్ అని ఉంది. ఈ సర్చ్ యువర్ ప్రాపర్టీ ట్యాక్స్ అనే దాన్ని నొక్కిన తర్వాత మనకు డిస్ప్లే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఏమని అడుగుతున్నారు, మన యొక్క జిల్లా డిస్ట్రిక్ట్ అడుగుతున్నారు. మన డిస్ట్రిక్ట్ ఏంటిది, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా. దాని తర్వాత మన యుఎల్బి అని అడుగుతున్నారు. యుఎల్బి ఏంటిది, అర్బన్ లోకల్ బాడీ. మన అర్బన్ లోకల్ బాడీ ఏంటిది అంటే మన మున్సిపాలిటీ ఏదైతే వస్తుందో దాన్ని మనం ఎంటర్ చేయాలి. మన మున్సిపాలిటీ ఏంటిది, దమ్మాయిగూడ మున్సిపాలిటీ. అయితే ఇక్కడ మనకు పీటీ నంబర్ తెలియదు. సో ఇక్కడ మనం ఏ నంబర్ ఉందో మనకు తెలియదు కాబట్టి మనం కొట్టలేము. డోర్ నంబర్ ఎంతలో కూడా మనకు తెలియదు. కానీ ఇక్కడ మనకు ఓనర్ నేమ్, మన అప్లికేషన్ ఎవరి పేరు పైన అయితే మనం ఇచ్చామో ఆ ఓనర్ పేరు అనేది మనం ఇక్కడ వేయాలి. ఉదాహరణకు చూపిస్తున్నా, నేను విజయలక్ష్మి అనే పేరునే సెర్చ్ చేస్తున్నాను. సారీ విజయవాడ అని పడ్డది. విజయలక్ష్మి అనే పేరు పైన నేను సెర్చ్ చేస్తున్నాను. ఈ విజయలక్ష్మి నా భార్య పేరు, అందుకోసం నేను నా భార్య పేరు పైన నేను సెర్చ్ చేస్తున్నాను. ఇక్కడ నేను విజయలక్ష్మి అని కొట్టేసరికి ఇలా మనకు ప్రతి ఒక్కటి కూడా డిస్ప్లే అయిపోతా ఉంటుంది. ఇదేమంటున్నాడు, అహ్మద్గూడలో ఉన్న విజయలక్ష్మిలు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరి డీటెయిల్స్ అనేది మనకు వచ్చింది. నా భార్య పేరు వచ్చేసి విజయలక్ష్మి భీమన్. ఇక్కడ మనము దీన్ని వ్యూ డీటెయిల్స్ కు మనం కొట్టామనుకోండి, ఇక్కడ మనకు టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు దొరికిపోతుంది. అంటే భీమన్ విజయలక్ష్మి, నాది వచ్చేసి సెకండ్ బ్లాక్ 306 నా డోర్ నంబర్. ఇక్కడ ఏమని ఇచ్చారు, నా డోర్ నంబర్ 1-D/2/306 ఇది నా డోర్ నంబర్. ఇక్కడ మనకేం ఇచ్చారు, పర్మనెంట్ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ పీటీ నంబర్ 12261100385. ఇది వచ్చేసి నా యొక్క పీటీ నంబర్. ఈ పీటీ నంబర్ మనం ఏం చేయాలి అని అంటే ఎక్కడనన్నా మనం ఒక రఫ్ నోట్ తీసుకొని ఆ రఫ్ నోట్ లో ఎంట్రీ చేసుకోవాలి. నంబర్ ఎంత, 122611038. ఈ నంబర్ ని మనం తీసుకున్న తర్వాత మనకు కావాల్సింది ఏంటిది, మనకు మన యొక్క సర్టిఫికేట్ కావాలి. సర్టిఫికేట్ కావాలి కాబట్టి ఇక్కడ మనకు నంబర్ దొరికిపోయింది. ఇదే పేరు అని కాదండి, మీకు నచ్చిన పేరు, అంటే మీ ఇంట్లో రకరకాలైన వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఎవరైతే అంటే వాళ్ళ ఓనర్ పేరు ఏదైతే ఉందో ఆ ఓనర్ పేరు అనేది మనం ఇక్కడ ఎంట్రీ చేయాల్సి వస్తుంది. నాగలక్ష్మి ఉదాహరణ గుర్తున్నానండి, ఎవరో తెలియదు నాకు. జస్ట్ నేను
మీకు ఒక ఎగ్జాంపుల్ చూపించాలి కాబట్టి నేను ఇక్కడ నాగలక్ష్మి అనేది నేను కొడుతున్నాను. ఇక్కడ చూడండి నాగలక్ష్మి జీ అనేసి ఉన్నది, అహ్మద్గూడకు సంబంధించింది. 14/26, 15/12. ఇక్కడ మనకు డోర్ నంబర్లతో సహా వస్తుంది. ఇక్కడ నాగలక్ష్మి పాసులు అని కూడా ఉన్నది. 1-D 35 బ్లాక్ 909 డోర్ నంబర్. ఇది మన అహ్మద్గూడకు సంబంధించింది. అంటే 35 అనేసి బ్లాక్ అన్నట్టు ఇది. దీంట్లో ఎంతమంది నాగలక్ష్మిలు ఉన్నారు? పేజ్ 2 కూడా ఉన్నది. పేజ్ 2 కూడా మనం నొక్కి చూసాం అనుకోండి, ఇందులో కూడా మనకు కనబడతా ఉంటది. ఇందులో కూడా మనకు వీళ్ళ డీటెయిల్స్ అనేది కనబడతా ఉంటది. రైట్, ఓకే. సో ఈ రకంగా మనము మన యొక్క ఇది బ్లాక్ 4 నాగలక్ష్మి జీ 1-D /4 505 డోర్ నంబర్. వాళ్ళది కూడా ఎవరిదో ప్రాపర్టీ ట్యాక్స్ అనేది మనకు వచ్చింది. దీన్ని మనం క్లిక్ చేసాము అని అంటే ఈ డీటెయిల్స్ అనేది మనకి ఎంత పేమెంట్ చేసేది ఉంది, 1672 రూపాయలు పేమెంట్ చేసేది ఉంది. ఇది మనం మొబైల్ త్రూ కూడా మనము పేమెంట్ చేసుకోవచ్చు. ఈ పీటీని మనం కానీ ఎంటర్ చేసామనంటే డైరెక్ట్ మొబైల్ త్రూ కూడా మనము ఈ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఈ సర్టిఫికెట్ ఎలా డౌన్లోడ్ చేయాలి అనేది నేను మీకు చూపిస్తా ఉంటాను. ఒకసారి చూడండి. google.com లోకి వెళ్ళేసి మనం ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ CDMA తెలంగాణ అనేసి మనం టైప్ చేసుకోవాలి. CDMA తెలంగాణ. ఈ CDMA తెలంగాణకు పోయిన తర్వాత ఏదైతే వెబ్సైట్ మనకు కనబడుతుందో ఆ వెబ్సైట్ మనం ఓపెన్ చేసుకుంటే మనకు CDMA ఆన్లైన్ సర్వీస్ ప్రాపర్టీ ట్యాక్స్ ఆల్ అన్ని వచ్చిన తర్వాత మనకు సర్టిఫికేట్ కావాలి. సర్టిఫికేట్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఏం చేయాలి, మన యొక్క సర్టిఫికేట్ అంటే మన పీటీన్ నంబర్ నేను ఇంతకు ముందు రాసుకున్నాను కదా, మా ఇంటిది ఆ పీటీన్ నేను ఇక్కడ ఎంట్రీ చేస్తున్నాను. ఈ నంబర్ ఎంట్రీ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ అనే దానిపైన మనం వెళ్ళిపోవాలి. నంబర్ తప్పు కొట్టిన 611038. లేదా ఇక్కడ మీరు ఇంకొక పని కూడా చేసుకోవచ్చు. మీ యొక్క మొబైల్ నంబర్ను కూడా మీరు ఇది ఎంట్రీ చేసుకోవచ్చు. ఈ మొబైల్ నంబర్ తోటి కూడా మనము మన యొక్క డీటెయిల్స్ అనేది మనం తీసుకోవచ్చు అన్నట్టు. భీమన్ విజయలక్ష్మి అప్రూవ్డ్. ఇక్కడ మనం దీన్ని నొక్కితే ఇది మన యొక్క సర్టిఫికేట్. ఈ సర్టిఫికేట్ ను మనం ఇక్కడ ప్రింట్ అని నొక్కామనుకోండి, ఈ సర్టిఫికేట్ మొత్తం కూడా మన మొబైల్లో స్టోర్ అయిపోతూ ఉంటది. ఎవరికి కూడా ₹1 కూడా లంచం ఇవ్వకుండా మీ మొబైల్ త్రూయే మీ యొక్క సర్టిఫికేట్ లో మీరు డౌన్లోడ్ సునాయాసంగా చేసుకోవచ్చు. సో దయచేసి ఈ వీడియోను వీలైనంత ఎక్కువ మందికి మన లబ్ధిదారులకు షేర్ చేయండి. ఎందుకనంటే ప్రతి ఒక్క రూపాయి కూడా మనకు ముఖ్యమే. మన బ్లాక్ లో నుంచి వెళ్ళి ₹1 కానీ మనము లంచం కింద ఇచ్చామని అనుకోండి 4428 రూపాయలు అవుతుంది. అనుకోండి ఒక కూలికి ఒక వ్యక్తి పోయింది అనుకోండి, ఆయనకు ఎక్కువ 1200 రూపాయలు సంపాదించగలుగుతారు. కానీ మన దగ్గర మనం ₹1 కానీ మనం లంచం చొప్పున ఇచ్చామనుకోండి, రూపాయే నేను మాట్లాడుతున్నది, ఆ వ్యక్తి ఆ రోజు 4428 రూపాయలు తీసుకుంటారు. సో లంచాన్ని ప్రోత్సహించకండి. వీలైనంత ఎక్కువ మనకు ఎవరైతే బెనిఫిషియర్స్ ఉన్నారో వాళ్ళకు ఉచితంగా సేవ చేసే విధంగా ప్రయత్నం చేయండి. ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. తిరిగి మరొక వీడియోతో మీ ముందు నేను ప్రత్యక్షమవుతాను. ధన్యవాదాలు.